ఆయుష్ శాఖని గడగడలాడిస్తున్న ఆ అధికారులు ఎవరు? ఆయుష్ శాఖని భ్రష్టు పట్టించిన అవినీతి అధికారి ఎక్కడా? అవినీతి అధికారి అండదండలతో ఆయుష్ శాఖని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు నిజం కాదా? ఇది వాస్తవం కాదా? లైంగిక ఆరోపణలతోటి ఆయుష్ శాఖని భ్రష్టు పట్టించారని అనుకోవటం అది నిజం కాదంటారా? ఏం జరుగుతుంది ఆయుష్ శాఖలో? ఎస్, ఆయుష్ శాఖలో జడా బ్రదర్ సావా. ఫిర్యాదులు ఎన్నో, విచారణ ఏది? లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి కారుణ్య నియామకం వరకు తెరపైకి సంచలన ప్రశ్నలు. ఆయుష్ శాఖలో జడా బ్రదర్ సావా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక్క ఆరోపణ కాదు, ఒక్క ఫిర్యాదు కాదు, ఏళ్ళగా వరుస ఫిర్యాదులు, ఆరోపణలు, వివాదాలు. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు ఆరోపణలు, కారుణ్య నియామకంపై అనుమానాలు, వయసు ధృవీకరణ పత్రాలపై ప్రశ్నలు, నిబంధనలు విరుద్ధంగా ఉద్యోగం పొందారన్న ఫిర్యాదులు. ఇంత జరుగుతున్నా విచారణ ఎందుకు ముందుకు సాగటం లేదు? అధికారులపై ఫిర్యాదులు వస్తే ఫైళ్లు కదులుతాయి, కానీ ఇక్కడ ఫైళ్లు కదిలినా చర్యలు మాత్రం కనిపించటం లేదు. అసలు ఆయుష్ శాఖలో ఏం జరుగుతుంది? ధనుంజయ రావు చుట్టూ తిరుగుతున్న ఈ ఆరోపణలు కథ ఏంటి? పదేళ్లుగా ఫిర్యాదుల పర్వం. ఆయుష్ శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న జడా ధనుంజయరావుపై ఆరోపణలు ఇప్పటివి కాదంటున్నారు ఫిర్యాదుదారులు. గతంలోని మహిళా ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని ఆరోపిస్తూ ఉన్నారు. 2016లోని అప్పటి ఆయుష్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారం వెళ్ళిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పట్లో ధనుంజయరావును ఆయుష్ శాఖ హెచ్ఓడి కార్యాలయం నుంచి కడప హోమియోపతి కళాశాలకు డిప్యూటేషన్పై పంపినట్టు ఫిర్యాదుదారులు చెబుతున్నారు. ఆనాటి అధికారి ఐఏఎస్ సీనియర్ అధికారి పూన మూలకండయ్య చర్యలు తీసుకొని విచారణ చకచక జరిపించి మరీ పంపించే ఏర్పాట్లు చేశారు. అయితే ఆ ఫిర్యాదులపై విచారణ జరిగిందంటే విచారణ జరిగిన తర్వాత నివేదిక వెంటనే తీసుకొని ఆనాటి సీనియర్ ఐఏఎస్ అధికారి పూన మూలకండయ్య చర్యలు తీసుకొని మరి వెంటనే పంపించే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఫైల్ ఎక్కడ ఆగిపోయిందో అంటే ఫిర్యాదులు ఉన్న మళ్ళీ కీలక పోస్టింగ్. కాలం మారింది, ప్రభుత్వం మారింది. 2021లో వైసీపీ ప్రభుత్వం హయాంలో ధనుంజయరావు మళ్ళీ కీలక పోస్టింగ్లోకి వచ్చారని ఆరోపణదారులు ఆరోపిస్తూ ఉన్నారు. విజయవాడ ఆయుర్వేద కళాశాలలో పోస్టింగ్ తరువాత డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి పదోన్నతి. అంతేకాదు శాఖాధిపతి కార్యాలయంలోకి కీలక బాధ్యతలు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి మళ్ళీ కీలక పోస్టింగ్ ఎలా వచ్చింది? పాత ఫిర్యాదులపై క్లారిటీ లేకుండానే పదోన్నతి ఎలా జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఇటీవలే మరో మహిళా అధికారి కూడా ధనుంజయరావుపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదులు చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడే వ్యవహారం మరింత సీరియస్గా మారిందంటున్నారు ఫిర్యాదుదారులు. ఫిర్యాదు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ జరపవలసిన పోయి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని బదిలీ చేసేందుకు ఫైళ్లు కదులుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఫిర్యాదు చేసిన వారిపైన చర్యలు ఎందుకు? ఫిర్యాదు ఎదుర్కొంటున్న అధికారిపై విచారణ ఎక్కడ? ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ ఎవరు కల్పిస్తారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలు నిజాలు సమగ్ర విచారణలోనే తేలాల్సి ఉంది. ఇక్కడే ఒక మర్మం ఉన్నది. ఐఏఎస్ అధికారి రోణంకి గోపాలకృష్ణ కమిషనర్ని విధుల నుంచి తప్పించి డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న ధనుంజయరావుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఫైళ్లు ముందుకు వెళ్ళట్లేదు? ఎందుకు ఆయన తప్పించట్లేదు? దీనికి కారణాలు ఏంటి? ఎవరు బాధ్యులు ఉన్నారు? ఎవరు దీని వెనక నడిపిస్తూ ఉన్నారు? నియామకం పైన అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఎస్,
ఇక ధనుంజయరావు ఉద్యోగ నియామకం పైన సంచలన ఆరోపణలున్నాయి. కారుణ్య నియామకంలోని నిబంధనలు ఉల్లంఘించారన్నది ఫిర్యాదుదారులు ప్రధాన ఆరోపణ. రణస్థలం తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ అయినట్టు చెబుతున్న వారసత్వ ధృవీకరణ పత్రంలో ధనుంజయరావు వయసు 24 సంవత్సరాలు, ఆయన తమ్ముడు చంద్రశేఖరరావు వయసు 22 సంవత్సరాలుగా పేర్కొన్నట్టు ఫిర్యాదులో ఉంది. కానీ వయసు విషయంలో ఇతర అధికారిక రికార్డులో ఏమైనా తేడాలు ఉన్నాయా అంటే ఆ తేడాలకు కారణం ఏమిటి? ఏ పత్రాల ఆధారంగా ఉద్యోగ నియామకం జరిగింది? ఇది తేల్చాల్సింది అధికార విచారణే. నో ఎర్నింగ్ సర్టిఫికేట్ ఎక్కడ? కారుణ్య నియామకానికి సంబంధించి మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. ఫిర్యాదుదారులు వాదన ప్రకారం ధనుంజయరావు తమ్ముడు ఇప్పటికే అదే శాఖలో ఉద్యోగం పొందాడు. అంతేకాదు కుటుంబంలో ఇతర సోదరులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారని ఆరోపణలు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కారుణ్య నియామకానికి అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించారా? నో ఎర్నింగ్ సర్టిఫికేట్ సమర్పించారా? నో ప్రాపర్టీ సర్టిఫికేట్ ఉందా లేదా? అప్పటి తహసీల్దార్ కార్యాలయం నుంచి ఎలాంటి ధృవీకరణ జారీ అయ్యాయి? ఇవన్నీ ఇప్పుడు రికార్డులు బయట పెడితేనే అసలు నిజం తేలుతుందని చెబుతూ ఉన్నారు. ఫిర్యాదులు ఫైల్లోనేనా? ధనుంజయరావుపై వివిధ సందర్భాల్లోని మీడియా కథనాలు వచ్చాయని, ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందాయని ఫిర్యాదుదారులు చెబుతున్నారు. కానీ ఫిర్యాదులు మాత్రం పెరుగుతున్నాయి, విచారణ మాత్రం కనిపించటం లేదు అంటున్నారు. ఇక్కడే మరో సంచలన ప్రశ్న. ఒక అధికారిపై పదే ఫిర్యాదులు వస్తూ ఉంటే విచారణ ఆదేశాలు ఎందుకు లేవు? విచారణకు ఆదేశాలు ఉంటే అమలు ఎందుకు కావటం లేదు? విచారణ పూర్తయ్యే వరకు అధికారిని అదే కీలక స్థానంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం? తనపై ఫిర్యాదు విచారణ కూడా తన శాఖలోనే జరిగినప్పుడు ఫిర్యాదుదారులు మరో తీవ్ర ఆరోపణ చేస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై తనకు అనుకూలంగా ఉన్న అధికారుల ద్వారా ఫైల్ నడిపించి ఎలాంటి తప్పు జరగలేదంటూ వ్యవహారాన్ని ముగిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అని పక్కన పెడితే ఒక అధికారిపై వచ్చిన ఫిర్యాదులపైన స్వతంత్ర విచారణ జరగవలసిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చ. ఎందుకంటే ఆరోపణలు నిజమైతే చర్యలు తప్పు, ఆరోపణలు అబద్ధమైతే ఆ విషయాన్ని కూడా విచారణ తేల్చాలి. కానీ విచారణే లేకుండా ఫైలు మూసిస్తే అసలు నిజం బయటికి ఎలా వస్తుంది? ఇదే కదా ఒక్కనొక్క టైంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక్ కూడా ధనుంజయరావుపై ఫిర్యాదు చేసినట్టు ఫిర్యాదుదారులు స్వయంగా పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు పైన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంటే మహిళా ఉద్యోగుల ఫిర్యాదులు, ఉద్యోగ నియామకంపై ఫిర్యాదులు, అధికార పత్రాలపై అనుమానాలు, ఉన్నతాధికారులకు చేసిన ఫిర్యాదులు ఇవన్నీ కలిపి చూస్తే ఆయుష్ శాఖలో ఈ వ్యవహారం ఇంతకాలం ఎందుకు కొనసాగుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న, అసలు ప్రశ్న. లోకేష్ ఆదేశాలు కూడా అమలు కాలేదు అంటే మంత్రి ఇచ్చిన ఫిర్యాదు కూడా ఆరోపణలో మరో కీలక అంశం ఉంది. ధనుంజయరావును కీలక స్థానం నుంచి తప్పించి విచారణ జరపాలని ఉన్నత స్థాయిలో ఆదేశాలు వచ్చినప్పటికీ ఆయన్ని కూడా అదే స్థానంలో కొనసాగిస్తూ విచారణ జరిపారన్న ఆరోపణలు చేస్తున్నారు. అదే నిజమైతే అధికారులు ఆదేశాలకు విలువ లేదా? విచారణ జరిపే అధికారికి, విచారణ ఎదుర్కొంటున్న అధికారికి మధ్య దూరం ఎందుకు ఉండకూడదు? విచారణ పారదర్శకంగా జరగాలంటే ముందుగా ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించాల్సిన అవసరం లేదా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆయుష్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.
ఇవి కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, ఒక ప్రభుత్వ శాఖలో పారదర్శకత, మహిళా ఉద్యోగుల భద్రత, నియామక నిబంధనలు, అధికారుల జవాబుదారీతనం సంబంధించిన ప్రశ్నలు. ఒక అధికారిపై ఆరోపణలు రావటం తప్పు కాదు, కానీ ఆరోపణలు వచ్చిన తరువాత కూడా విచారణ జరగకపోతే అసలు సమస్య. ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకోవాలి, ఆరోపణలు నిరాధారమైతే అదే విషయాన్ని అధికార విచారణ ద్వారా తేల్చాలి. అందుకే ఇప్పుడు అదే అందరి డిమాండ్ ఒకటే, జడా ధనుంజయరావుపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులపై స్వతంత్రంగా సమగ్రంగా ఆయన్ని ఆ డిప్యూటీ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి విచారణ జరగాలి. ఎందుకు జరగట్లేదు? ఇదే విషయానికి వస్తే ఆయుష్ శాఖలో ఈ వ్యవహారం ఎక్కడికి దారి తీస్తుంది? పాత ఫిర్యాదులు ఫైళ్లు ఎక్కడికి వస్తాయి? తాజా మహిళా అధికారి ఫిర్యాదులపై విచారణ జరుగుతుందా లేదా? కారుణ్య నియామకానికి సంబంధించిన రికార్డులు బయటపడతాయా? వయసు ధృవీకరణ పత్రాలపై అనుమానాలు నిజమా కాదా? ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నిటికంటే ముఖ్యంగా జడా ధనుంజయరావు చుట్టూ తిరుగుతున్న ఈ ఆరోపణలు వెనక అసలు నిజం ఏంటి? ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపించాలి, ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం మాత్రం విచారణ జరిపి నిజాలు తేల్చాలి. ఎందుకంటే ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరగాలి. నిర్దోష అయితే అధికారికి కూడా ఆ విషయాన్ని నిరూపించుకునే అవకాశం ఉండాలి. కాబట్టి ఈ వ్యవహారంలో స్వతంత్ర విచారణే కీలకం. ఆయుష్ శాఖలో జడా బ్రదర్స్పై వినిపిస్తున్న ఆరోపణల కథకు ప్రభుత్వం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందని వేచి చూస్తున్నారు. చూడాలి, ఈ ఫిర్యాదులపై ఫైల్ ఎక్కడైనా తెరుచుకుంటాయా, లేక అంటే మరోసారి ఫైల్లోని నిద్రపోతాయా? ఆయుష్ శాఖ నిద్రావస్థలో ఉంటుందా లేదా? ఆయుష్ శాఖ బయటికి ప్రపంచానికి ఆయుష్ నిజాయితీ నిరూపించుకుంటుందా లేదా అనేది తేల్చాల్సింది ప్రభుత్వమే, ఉన్నతాధికారులు మాత్రమే.